సో మీరు అందరూ 10th స్టూడెంట్స్ ఆర్ 9th 8th కూడా ఉన్నారా ఎవరన్నా? ఆల్ 10th క్లాస్? యా. సో ఇప్పటిదాకా మీరు 10th తర్వాత కెరీర్ ఎలా ఉండాలో చూశారు. మీలో ఎంతమందికి డాక్టర్ అవ్వాలనే లక్ష్యం ఉంది? జస్ట్ హ్యాండ్ సైజ్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్? సో వెరీ ఫ్యూ. తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఎవరికి ఉంది? ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ ఇలాంటివి. సో ఇది కూడా తక్కువ మంది. ఐఏఎస్ అవ్వాలని ఎంతమందికి ఉంది? చాలామందికి ఉంది. ఈ ఇంజనీరింగ్ డాక్టర్తో సమానంగా ఉంది. పైలట్ అవ్వాలని ఎవరికి ఉంది? ఇది కూడా బాగుంది. అమ్మాయిల్లో కూడా ఉన్నారు చక్కగా. బస్ అంటే మీకు ఒక క్లారిటీ ఉంది. చాలామంది చేతులు లేపలేదు. అదేదో ఇంటర్మీడియట్ తర్వాత ఎప్పుడో జరిగేది, ఇంకా ఎగ్జామ్సే స్టార్ట్ కాలే 10th క్లాస్వి, ఇప్పుడే వాటికి సంగతి ఎందుకు, కాబట్టి నేను ఇంకా ఏం డిసైడ్ కాలే అని అనుకునేవాళ్ళు ఎవరు? ఏ క్లారిటీ లేని వాళ్ళు. ఏ క్లారిటీ అంటే మీ జీవితంలో ఏమవ్వాలి అనేటటువంటి లక్ష్యం, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలా? స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఎంతమందికి ఉంది? సొంతగా. వెరీ గుడ్, వెల్ డన్. సో స్టార్టప్ కంపెనీ పెట్టాలని కూడా కొంతమందికి ఉంది. ఇప్పుడు యూజువల్గా మనం కెరియర్లో అంటే ఏంటి? భవిష్యత్తులో 10th తర్వాత ఇంటర్మీడియట్ ఏం చదువుతామనే దాన్ని బట్టి ఆ నెక్స్ట్ లెవెల్ కెరీర్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి అదేదో ఎప్పుడూ డిసైడ్ చేసేసుకుంటాం. అంటే మన అల్టిమేట్ గోల్ ఒకటి ఉంటుంది, ఇమీడియట్ గోల్ ఒకటి ఉంటుంది. ఆ ఇమీడియట్ గోల్ ఆధారంగా మన అల్టిమేట్ గోల్ డిసైడ్ అవుతుంది. సో అల్టిమేట్ గోల్ అంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా డాక్టర్ అవుతానో లేకపోతే ఇంజనీర్ అవుతానో ఇవన్నీ చెప్పారు కదా. కొంతమంది అయితే వెరీ గుడ్ స్టార్టప్ కంపెనీ కూడా పెడతాన్నారు. దే ఆర్ ద లీడర్స్. భారతదేశం కోరుకునేటటువంటి నాయకులు వాడు. అందరిలాగా మూసలో పోకుండా ఒకళ్ళిద్దరు చేతులు లేపారు చూడండి, స్టార్టప్ కంపెనీ పెడతానని చెప్పి. వాళ్ళు లీడర్స్ అన్నమాట. అంటే దే బ్రేక్ ది రొటీన్. అలాగే మనకి కెరియర్ గురించి చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైనా పుష్ప సినిమా చూసారా? ఎవరు చూసారు పుష్ప సినిమా? అందులో హీరో ఎంత ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటారు. మరి ఆ ఫ్యాషన్ డ్రెస్సులన్నీ తయారు చేసేది ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళే. ఆ సినిమాలో పాటలు ఉంటాయి. ఏం పాట ఉంది సినిమాలో? మంచి మంచి పాటలు ఉన్నాయి. అది సొక్కిసిక్కుమనే పాట ఒకటి ఉంటుంది. అలాంటి పాటలకి మ్యూజిక్ కొడతారు కదా. ఒకటి ఎవరు కొట్టారు? తమన్ కొట్టాడా? ఎవరు కొట్టారు? ఎస్ఎస్ తమనా లేకపోతే ఇంకెవరైనా? సో మ్యూజిక్ కొట్టేవాడు ఒకడు ఉంటాడు. ఆ మ్యూజిక్ కూడా మన కెరియరే. ఆ పాటకి డ్యాన్స్ నేర్పించేవాడు ఒకడు ఉంటాడు. ఆ డ్యాన్స్ కూడా ఒక కొరియోగ్రఫీ అని అంటాం. ఆ కొరియోగ్రఫీ కూడా ఒక కెరీరే. లైఫ్లో ప్రతి దాంట్లోనూ కెరీర్ ఉంటుంది. మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి అట్లా. అంటే కేవలం మనకు కొన్ని విషయాల మీదే కన్ఫర్మ్ అయిపోతూ ఉంటాం. 10th తర్వాత ఎంపీసీ చదవాలి, ఇంజనీర్ అయిపోవాలి. 10th తర్వాత బైపీసీ చదవాలి, డాక్టర్ అయిపోవాలి. ఈ రెండు జనరల్గా ఎక్కువ మందికి ఉండేటటువంటి ఆలోచన. బట్ 10th తర్వాత 100 రకాల కెరియర్లు ఉంటాయి. ఆ 100 రకాల కెరియర్లలో సివిల్స్ ప్రిపేర్ అవ్వడం కూడా ఒకటి. ఇంటిగ్రేటెడ్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం ఒకటి. సివిల్స్ అయితే ఏం చేయొచ్చు అంటే ఐఏఎస్ అవ్వచ్చు. ఐఏఎస్ అయితే ఏమవుతుంది అంటే ఈ ఐఏఎస్ఏ కాకుండా ఇప్పుడు మీరు ఎవరైనా ధృవ సినిమా చూసారా? ధృవ సినిమాలో ఎవరు? రామ్ చరణ్ ఏ ఉద్యోగం చేస్తాడు? ఐపీఎస్ చేస్తాడు. ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇది యూపీఎస్సీ నిర్వహించే ఒకటే ఎగ్జామ్. ఆ ఒకే ఎగ్జామ్కి 23 రకాల ఉద్యోగాలు వస్తాయి. అందులో ఒకటేమో ఐఏఎస్, ఇంకోటి ఐపీఎస్. సో ధృవ సినిమాలో రామ్ చరణ్ ఐపీఎస్. మరి గేమ్ చేంజర్ సినిమాలో ఐపీఎస్ నుంచి ఏమయ్యాడు? ఐఏఎస్ కూడా అయ్యాడు. అంటే నీకు యూపీఎస్సీ ఎగ్జామ్ ఒకసారి రాస్తే ఐపీఎస్ వచ్చిందనుకో, నువ్వు దానికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అనుకో,
నాకు ఇంకా పెద్ద కెరీర్ కావాలనుకున్నాం అనుకో, ఐఏఎస్ కావాలనుకున్నాం అనుకో, అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ తెచ్చుకోవచ్చు. అది మామూలు జనరల్గా జరిగే ఎగ్జామ్స్లా కాదు. అది నువ్వు 23 రకాల ఉద్యోగాలు వస్తాయని చెప్పాను కదా, ఆ 23 రకాల ఉద్యోగాల్లో టాప్ మోస్ట్లో ఉండేది ఐఏఎస్, ఆ తర్వాత లెవెల్లో ఉండేది ఐపీఎస్, ఆ తర్వాత ఉండేది ఐఎఫ్ఎస్. ఐఎఫ్ఎస్ అనేది కూడా ఉంది. ఏంటి ఐఎఫ్ఎస్? ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇండియన్ ఫారెన్ సర్వీస్ అంటే ఏంటి? విదేశాల్లో మనని డిప్లొమాట్స్గా అపాయింట్ చేస్తారు, అంబాసిడర్స్గా అపాయింట్ చేస్తారు. మీరు 10th క్లాస్ సోషల్ స్టడీస్లోనే ఎక్కడో యుఎన్ఓ చదువు ఉంటారు కదా, ఆ యుఎన్ఓలో ఇండియన్ ఎన్వాయిస్ ఉంటారు, ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులు. సో మరి ఇటువంటి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగం ఇది, బెస్ట్ జాబ్ అనమాట. అంటే మనం మీ ఇంటి పక్కన ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? చాలామంది ఉంటారు. ఇంజనీర్లు ఉంటారు, మన ఇంటి ఎదురుగా ఇంజనీర్ ఉంటాడు, మన ఇంటి వెనక లాయర్ ఉంటాడు. మనం ప్రతిరోజు చూసేటటువంటి టీచర్లు ఉంటారు. కానీ ఎవరింటి పక్కనైనా ఐఏఎస్ ఉండడా? ఎందుకంటే అది అత్యుత్తమమైనటువంటిది, అత్యున్నతమైనటువంటి, దేశంలోనే బెస్ట్ సర్వీసెస్ అన్నమాట. ఇక ఇంజనీర్ కానీ, డాక్టర్లు కానీ, లేకపోతే మినిస్టర్లు కూడా, మినిస్టర్లతో సహా ఎవరైనా సరే ఐఏఎస్ల మీద చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. అంత బెస్ట్ సర్వీస్ ఇండియాలో ఉంటుంది. అంటే మనం జనరల్గా అనుకుంటాం మన దేశాన్ని పరిపాలించేది ప్రైమ్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్ అనుకుంటాం. కానీ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, దేశాన్ని పరిపాలించే అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. మరి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇచ్చేది ఎవరు, వాళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సెక్రటరీలు. సెక్రటరీ అంటే ఎవరు? సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే భారత ప్రభుత్వానికి సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్కి సెక్రటరీ కాదు. డైరెక్ట్గా ఐఏఎస్ సీనియారిటీ పెరిగే కొద్దీ ఏ స్థాయి వరకు వెళ్తాడంటే, అంటే మీరు ఐఏఎస్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి? డిగ్రీ అయిపోయిన తర్వాత రాయాలి. దానికి కావాల్సిన ఫౌండేషన్ ఇప్పటి నుంచి వేసుకుంటే మంచిది, బాగుంటుంది. సో డిగ్రీ తర్వాత మీకు వచ్చేటటువంటి ఫస్ట్ పోస్ట్ ఐఏఎస్ అయితే కనుక ఫస్ట్ పోస్ట్ ఏమి వస్తుందంటే అసిస్టెంట్ కలెక్టర్ అనే పోస్ట్ వస్తుంది. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ అవుతాం, ఆ తర్వాత సబ్ కలెక్టర్ అవుతాం, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతాం. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఏంటి? ఒక జిల్లా మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది. జిల్లాలో ఎవరైనా సరే కలెక్టర్ చెప్పినట్టుగా పరిపాలన చేయాల్సిందే. జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా కలెక్టరే పరిష్కరిస్తాడు. మన డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి పోలీస్ యంత్రాంగం ఉంటుంది, ఆ పోలీస్ యంత్రాంగాన్ని కంట్రోల్ చేసేది కూడా కలెక్టరే. మొత్తం ఎస్పీతో సహా, ఎస్పీ కానీ, సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, లేకపోతే సిఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ, మొత్తం పోలీస్ మెషినరీ అంతా కలెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. అంటే పోలీస్ మెషినరీని డిస్ట్రిక్ట్లో కంట్రోల్ చేసేది ఎవరు? ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆ ఎస్పీఏ కంట్రోల్ చేయబడేది ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడతాడు? కలెక్టర్ ద్వారా కంట్రోల్ చేయబడతాడు. అంటే ఇంతకుముందు మనకి రాజులు ఉండేవాడు, ఆ రాజు కిరీటం పెట్టుకుని ఉండేవాడు. కిరీటం లేకుండా ఉంటే వాడిని కలెక్టర్ అంటారు. మకుటం లేని మహారాజే కలెక్టర్ ఒక జిల్లాకి మొత్తానికి. అంటే ఒక జిల్లాలో నువ్వు చెప్తే జరగని పని అంటూ ఉండదు, నువ్వు అనుకుంటే కుదరని కార్యక్రమం అంటూ ఉండదు. అలాంటి శక్తివంతమైన పొజిషన్లోకి వెళ్తాం కలెక్టర్ అయితే. అండ్ అదే ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామే. ఆ ఎగ్జామ్ రాస్తే నీకు కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి, 10 మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో, 10 మార్కులు ఎక్కువ వస్తేనేమో ఐఏఎస్ అవుతాం, 10 మార్కులు తక్కువ వస్తే ఐపీఎస్ అవుతాం. ఇండియన్ పోలీస్ సర్వీస్, ఆ ఇండియన్ పోలీస్ సర్వీస్ అయితే ఏంటి? ఎస్పీ అవుతాం. ఎస్పీ అయితే ఏంటి? జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా నీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఎంతవరకు వెళ్ళొచ్చు ఎస్పీ అయితే అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా అవ్వచ్చు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గర ఉండి మన దేశ భద్రత ఎలా ఉండాలో నిర్ణయించేవాడు, మన నేషనల్ సెక్యూరిటీ ఎలా ఉండాలో డిసైడ్ చేసేవాడు. అదే ఐఏఎస్ అనుకో, క్యాబినెట్ సెక్రటరీ అవుతాం. క్యాబినెట్ సెక్రటరీ అంటే ప్రధానమంత్రి కూడా ఏ పని చేయాలన్నా నువ్వు చెప్తేనే చేస్తాడు. ప్రధానమంత్రి ఒక స్పీచ్ ఇవ్వాలన్నా ఆ క్యాబినెట్ సెక్రటరీ చెప్తేనే చేస్తాడు. క్యాబినెట్ సెక్రటరీ రాసిస్తేనే ప్రధానమంత్రి ఆ స్పీచ్ నేర్చుకుని చదువుతాడు. సొంతంగా ప్రధానమంత్రి ఏ పని చేయడు, అలా కనపడుతుంది, అంతే చేస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ ఆ ప్రధానమంత్రి వెనకాల ఉండి నడిపించేవాడు క్యాబినెట్ సెక్రటరీ. సో అటువంటి పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళాలి. అప్పుడు దానివల్ల నాకేంటి ప్రయోజనం అని అనుకుంటాం.
నీకేంటి ప్రయోజనం అంటే నీకు వచ్చేది స్టేటస్, నీకు మాత్రమే కాకుండా నీకు వచ్చేటటువంటి ఈ స్టేటస్, ఈ సోషల్ ప్రెస్టేజ్ మీ పేరెంట్స్కి కూడా వస్తుంది, మీ రాబోయే తరాలకు కూడా వస్తుంది. రాబోయే తరాలకి కూడా అంటే మీ పేరెంట్స్కి ఈ సమాజం ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు, మామూలుగా గౌరవించదు. అంటే చాలా సందర్భాల్లో మీ పేరెంట్స్ని మీరు చూసి ఉండొచ్చు, మీ మామయ్య గారి లేకపోతే మీ అత్తయ్య కానీ ఎవరో ఒకడు మీ పేరెంట్స్ని 10 మందిలో అవమానించి ఉండొచ్చు, మీతో కొట్లాట పెట్టుకుని మీతో మాట్లాడడం మానేసి ఉండొచ్చు. అలాంటి వేలు విడిచిన మామయ్య కూడా నీకు ఐఏఎస్ వచ్చిన రోజున పర్సనల్గా ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పకపోతే అప్పుడు అన్నాడు. అంత ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్ ఇది. ఎవడైనా సరే, మనతోటి ఎంత శత్రువైనా సరే, మనకు కనుక పరిచయం ఉన్నటువంటి ఎవడైనా సరే మన దగ్గరికి రావాల్సిందే. ఆ సోషల్ ప్రెస్టేజ్ కోసం మనం సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. నువ్వు డాక్టర్ అయ్యావు అనుకో, డాక్టర్ అవ్వడంలో తప్పలేదు, బట్ సోషల్ ప్రెస్టేజ్ అంటుంది, పక్కింటోడికే తెలియదు సరిగ్గా. ఇంజనీర్ అయ్యాడు అనుకో, అందరితో పాటు నువ్వు ఇంజనీర్ అయ్యావు, అంతే, అలా ఉంటుంది. కానీ ఈ దేశంలో ఐఏఎస్ అయ్యేది కేవలం సంవత్సరానికి 136 మంది మాత్రమే. దేశం మొత్తం మీద ఓన్లీ 136 మంది మాత్రమే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. ఓన్లీ 150 మంది మాత్రమే ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. అలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ పొజిషన్కి వెళ్ళడం అదేం కష్టమైన విషయం కాదు. మనం రోజు చదువుతుంది. మీకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం ఎవరికి చెప్పండి ఒకసారి. మ్యాథ్స్ బాగా ఇష్టం నాకు, కొన్ని చేతులు లేచాయి. సైన్స్ ఇష్టం, మ్యాథ్స్ సైన్స్ రెండు ఇష్టం. సోషల్ ఇష్టం, ఇది బాగుంది, మరి ఇంకేంటి, హాయ్, వెరీ హ్యాపీ. ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సీన్ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సీన్స్ అన్నమాట. దేశంలో సోషల్ ఇష్టం అని ఇంతమంది చేతులు ఎత్తినటువంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలే. ఒకసారి మీకు మీరే సపోర్ట్లు పెట్టుకోండి. యు ఆర్ నాట్ క్లాపింగ్ ఫర్ మీ, యు ఆర్ క్లాపింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే సోషల్ స్టడీస్ ఇష్టము అని మహబూబ్ నగర్ జిల్లాలో, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పట్టణంలో మనం సోషల్ స్టడీస్ మీద ఎంతమందికి ఇష్టం అంటే ఒక సర్ప్రైజింగ్ రీజన్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో సోషల్ స్టడీస్ మీద దేశం మొత్తం మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఇక్కడేమో రివర్స్ జరుగుతుంది, ఆసక్తి ఎక్కువ ఉంది. మనం రోజుకి సపోజ్ ఒక 10 గంటలు, ఒక 5 గంటలు చదివాం అనుకో, ఈ 5 గంటల్లో 3 గంటలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదువుతాం, 1 గంట లాంగ్వేజెస్ చదువుతాం, 1 గంట సోషల్ స్టడీస్ చదువుతాం. 3 గంటలు చదివిన దానికి ఏది ఆ మ్యాథ్స్, ఫిజిక్స్కి, సైన్స్కి 100 మార్కులు వస్తాయి. గంట సేపు చదివిన సోషల్ స్టడీస్కి 90 మార్కులు వస్తాయి. ఓన్లీ గంట చదివే రోజుకి 3 గంటలేమో మ్యాథ్స్ చదివాం, దానికేమో 100 మార్కులు వచ్చినాయి. గంట సేపు మాత్రమే చదివినటువంటి సోషల్ స్టడీస్కి 90 మార్కులు వచ్చినాయి. అంటే దేంట్లో ఎక్కువ వచ్చినట్లు లెక్క? ప్రొపోర్షనేట్గా దేంట్లో ఎక్కువ వచ్చినాయి? సోషల్లో ఎక్కువ వచ్చినాయి. ఆ సోషల్ స్టడీసే మొత్తం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే, ఇంక వేరేది ఏమి ఉండదు. మ్యాథ్స్ ఉండదు, సైన్స్ ఉండదు. సైన్స్ అనేది ఓన్లీ బేసిక్ సైన్స్ ఉంటుందంట, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు. రోజువారీ జీవితంలో సైన్స్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం బ్లూటూత్ ఉపయోగిస్తాం కదా, ఆ బ్లూటూత్కి వైఫైకి తేడా ఏంటి అని అడుగుతాడు. అంతే, చిన్న చిన్న విషయాలు మనం రోజువారీ జీవితంలో చూసేది. మీ మమ్మీ మీకు ఎప్పుడైనా దోశ వేసి పెట్టిందా? దోశ వేసుకో అని చెప్పి మీకు చెప్పింది ఎప్పుడైనా? దోశలు వేస్తుంది. దేని మీద వేస్తుంది? ఒక ప్యాన్ మీద వేస్తుంది, నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తుంది. సో ఆ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఉండేటటువంటి కోటింగ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. మీరు నాకు తెలిసి 6th క్లాస్లో ఇక్కడ వదిలింటారు దాన్ని, ఇప్పుడు మర్చిపోయి కూడా ఉంటారు. నాన్ స్టిక్ ప్యాన్ మీద దోశ వేసినప్పుడు అది పెనం మీద అంటుకోకుండా సులభంగా పైకి వచ్చేస్తుంది. అలా పైకి రావాలంటే దాని మీద కోటింగ్ వేస్తారు. ఆ కోటింగ్ ఏంటి అనేదే క్వశ్చన్. అది 6th క్లాస్లోనే ఉంటుంది. అది ఎక్కడో పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. ఏంటి ఆ కోటింగ్, ఎవరైనా చెప్పగలుగుతారా? టెఫ్లాన్ కోటింగ్ అని అంటుంది. సో అటువంటి చిన్న విషయం ఎక్కడుందో 6th క్లాస్ బుక్లో, అలాంటి చిన్న విషయాలన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడుగుతారు. రాకెట్ సైన్సెస్ గురించి అడగరు. అది సో కాబట్టి మ్యాక్సిమం 99% ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఈజ్ వాట్ యూ లైక్. మీకేమి ఇష్టం? సోషల్ స్టడీస్ ఇష్టం ఎక్కువ మందికి. ఆ సోషల్ స్టడీసే ఇందులో 99% సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే సోషల్ స్టడీస్ ఇష్టం ఉందో వాళ్ళందరూ ఈ రోజున మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి చెప్పండి,
మమ్మీ నేను ఐఏఎస్ అవుతానని చెప్పండి. తర్వాత మీ డాడీ వస్తారు. డాడీ వచ్చినప్పుడు డాడీ రాగానే ఆయన దగ్గర బ్యాగ్ తీసేసుకుని ఆయన కూర్చోబెట్టి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి, ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఇవ్వకపోయినా సరే ఈరోజు ఇవ్వండి నీళ్ళు, వాటర్ ఇచ్చి తాగే నీళ్ళు ఇవ్వండి ఇచ్చి, డాడీ నేను ఐఏఎస్ అవుతానంటాడు. అప్పుడు ఆయనకి ఎక్కిళ్ళు వస్తాయి, వెంటనే నీళ్ళు తాగించండి. అంటే నా కొడుకేంది, మా అమ్మాయి ఏంటి ఈ రకంగా మాట్లాడుతుంది, ఏమన్నా బాగానే ఉందా అని అనుకుంటాడు. అనుకున్నా కానీ ఏం కంగారు లేదు, నీళ్ళు తాగించాడు కదా, కూల్గానే ఉంటాడు. ఆయన నోటి మాట రాదు, ఇదేంటి మొదటిసారిగా ఇట్లా ఉంటుంది మా అమ్మాయి అని చెప్పి. సో ఇది ఎందుకనంటే మన పేరెంట్స్కి మీరు ఈ రేపు ఇంకోటి ట్రై చేయండి. రేపు వెళ్ళిన తర్వాత డాడీ నేను కింగ్ లాగా, ఎవరు కింగ్, ఎవరు విరాట్ కోహ్లీ లాగా నేను క్రికెటర్ని అవుతాను అని చెప్పండి. ఊరుకుంటారా ఎవరైనా పేరెంట్స్? బుద్ధి జ్ఞానం లేదు అని చెప్పి తీస్తాడు ఇక. కాబట్టి దానికి దీనికి కంపారిజన్ ఏంటి చేయండి. ఈరోజు చెప్పిన దానికి రేపు చెప్పబోయే దానికి కంపారిజన్. నువ్వు సినిమా యాక్టర్ అవుతారన్నా లేకపోతే క్రికెటర్ అవుతారన్నా మన పేరెంట్స్ ఒప్పుకోరు. చదువుకుంటాను ఐఏఎస్ అవుతారంటే డెఫినెట్గా పేరెంట్స్ దానికి కావాల్సినటువంటి అన్ని రకాల రిసోర్సెస్ మీకు ఇవ్వకపోతే అప్పుడు అన్ని రకాల ఎంకరేజ్మెంట్ మీకు చేస్తారు. కాబట్టి మనకి ఇష్టమైంది మాత్రమే కాదు, మన పేరెంట్స్కి ఇష్టమైంది కూడా మనం చేయాలి. మన అమ్మా నాన్న ఏం కోరుకుంటారో అది కూడా మనం చేయాలి. దాంతోపాటు ఓన్లీ మన అమ్మా నాన్నకి ఇష్టమైంది మాత్రమే కాకుండా మనకి ఇష్టమైంది కూడా అయి ఉండాలి. సో మనకి జనరల్గా ఇప్పటిదాకా ఏం జరిగింది సమాజంలో అంటే పేరెంట్స్ వాళ్ళ ఇష్టాన్ని మీ ఇష్టాలుగా మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జస్ట్ రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం, రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి ఏం చేయాలి, మన ఇష్టాన్ని మన పేరెంట్స్ ఇష్టంగా మార్చేద్దాం. మీకేది ఇష్టమో ఆ ఇష్టాన్ని మీ పేరెంట్స్ మీద కన్విన్సింగ్గా చెప్పి వాళ్ళని ఒప్పుకునేటట్టు చేయొచ్చు. అది ఇప్పుడు జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. పిల్లలు పెద్దలని గౌరవించవలను, తల్లిదండ్రులను గౌరవించవలను అనేది నేర్పించాం. రివర్స్గా జరిగితే ఎలా ఉంటుంది? పేరెంట్స్ని పిల్లలు గౌరవించినప్పుడు మరి పేరెంట్స్ పిల్లలు గౌరవించాలి కదా. ఇది రెసిప్రోకల్ రిలేషన్షిప్ కదా. నీకు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చాలాసార్లు అనుకున్నాం కదా. సో వెన్ యూ ఆర్ రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ యూ. హౌ ద పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ యూ, దట్ కమ్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్. దీని నుంచే మొదలవుతుంది. అది నీకు క్లియర్గా ఒక గోల్ పెట్టుకో, అది దేశంలోనే అత్యుత్తమమైనటువంటి గోల్గా ఉండాలి. ఆ గోల్ సాధిస్తాను అని చెప్పి ఈరోజే నీ మీద నువ్వే ప్రామిస్ చేసుకో. ఆ విషయాన్ని మీ పేరెంట్స్కి చెప్పు. అప్పుడు మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? పేరెంట్స్ నిన్ను గౌరవించడం అనేది మొదలవుతుంది. ఈ విషయాన్ని కనుక మీరు మనసులో పెట్టుకుంటే మీరు కరెక్ట్గా ఈ రోజు నుంచి 6 సంవత్సరాల తర్వాత, అంటే ఈ రోజు నుంచి 6 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ అవుతారు. ఆల్ ది బెస్ట్.